Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిహెచ్ అగ్రహారాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి. కాకినాడ జిల్లాలో యోగాంధ్ర సందడి, యోగా సాధన చేసిన ఉపాధ్యాయులు. పలాసలో జగన్నాథ సాగర్ కు మహర్దశ, క్షేత్రస్థాయి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శిరీష. కొత్తపేట నియోజకవర్గంలో 39 మంది విద్యార్థులకు IIIT ఛాన్స్, అభినందించిన ఎమ్మెల్యే బండారు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు శోధనలో ఏ ఒక్క ఆధారమూ లభించలేదు. వారం రోజులుగా పోలీస్, అటవీశాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జ్ఞానేశ్వరి మిస్ అయిన కొద్ది గంటలకే సిహెచ్ అగ్రహారం చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దర్యాప్తు బృందాలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించారు. దర్యాప్తు బృందాలతో భవిష్యత్ వ్యూహంపై సమీక్షించారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ మీడియాకు తెలిపారు. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్ లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచి దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ, టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతూ ఉంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని. కిడ్నాప్ చేయడానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడిఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలల్లీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్లోనే. ఆల్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ సో ఫార్, ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప
ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్స్యూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. ఇదే చెప్తున్నానండి, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు అని. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్డ్ వెరీ డిహైడ్రేటెడ్. మీరు అందరూ చూశారు, చాలా వీక్ అయిపోయి డిహైడ్రేటెడ్ గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డిహైడ్రేట్ అవటం వల్ల అట్లనే ఫర్దర్ గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్కకు కూడా పోస్ట్ మార్టం చేశాము, ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏదైనా వస్తే వి విల్ లెట్ యు నో. థాంక్యూ. కాకినాడ జిల్లాలో యోగాంధ్ర 2026 కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాకినాడలో ఉపాధ్యాయుల థీమాటిక్ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 900 మంది ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కూడా చైర్మన్ శ్రీ తలాటం సత్య, మాజీ ఎమ్మెల్సీ శ్రీ చిక్కాల రామచంద్రరావు, జిల్లా కలెక్టర్ శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇతర జిల్లా స్థాయి అధికారులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమ నిర్వహణలో 15 మంది యోగా గురువులు, యోగా ట్రైనర్లు, పీఈటీలు మరియు ఏఎన్ఎంలు విశేషంగా సేవలందించారు. 5, 4, 3, 2, 1. Catch your right foot. Place your right foot at the left thigh joint. Inhale, lift your hands over the head. Join your palm. Select one focal point in front of you and continue. Join your both legs. Balance your body weight equally on both legs. Slowly lift your left leg up. Catch your left foot. Place your left foot at the right. 7, 6, 5, 4, 3, 2, 1. Take deep breath in, breathe out. So relax. Inhale. Slowly exhale. Inhale to the left. Relax. Exhale down your hands, down your leg. Close your eyes. Take deep breath in, breathe out to relax. To the left. Well, ladies and gentlemen, very good news for us. The collector garu vastunaru. Up. మ్యాట్ లోకి వెళ్ళిపోతాను. Up. బ్యాట్ లోకి వెళ్తాను. Down. Exhale. Inhale. Exhale. పూర్తిగా. If possible, try to touch your knees with your forehead or chin. Stay there for 10 seconds. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి 39 మంది విద్యార్థులు IIITలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో IIIT విద్యార్థులతో సమావేశమై వారిని అభినందించారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే వారి విజయానికి దోహదపడిన అంశాలపై చర్చించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన విద్యా సంస్కరణలు, 100 రోజుల ప్రణాళిక ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం భోజన నాణ్యత మెరుగుపడిందని, అందించిన కిట్లు ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. ఉపాధ్యాయులు నిండుగా స్కూల్లో ఉండటాలు, వసతులు సమకూర్చడాలు, అవన్నీ క్రమేపీ ఫలితాలు వస్తే ఈనాడు నారా లోకేష్ బాబు గారు మళ్ళా విద్యామంత్రిగా వచ్చాక సమూలమైన మార్పులు వచ్చాయి. విద్యా వ్యవస్థలో గ్రేడింగ్ ఇవ్వటం, స్కూళ్ళను అన్ని కూడా బాగా తీర్చిదిద్దడం, డిఎస్సి పెట్టి ఉపాధ్యాయులు తీసుకురావడమే కాకుండా అనేక రకాలైన సమూలమైన మార్పులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు విద్యా కిట్లు కానీ, డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్టికాహారం, మంచి ఆహారం, హైజెనిక్ ఆహారం అందేలా చేయడం కానీ, లేదా తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా ప్రభుత్వపరమైన సహాయం అందివ్వడం కానీ,
లేదా పిల్లలు ఎక్కడైనా వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించడం కానీ, మోడల్ స్కూల్స్ కింద తీసుకురావడాలు కానీ, ఫలితాలు సాధించాలని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం కానీ, ఆ ప్రణాళికాబద్ధంలో భాగంగా 100 రోజుల ప్రణాళిక కూడా ఈ 10th క్లాస్ పిల్లలకి 100 రోజుల ప్రణాళిక అనేది కూడా పెట్టి వాళ్ళు మంచిగా మార్కులు సాధించడానికి కారణం అవడం, ఈ రాష్ట్ర స్థాయిలో కూడా మన కొత్తపేట నియోజకవర్గంలో పిల్లలు స్థానాలు సాధించడం, అది కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న పిల్లలు. నేను అందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే కార్పొరేట్ స్కూల్కే ర్యాంకులు అనుకునేవాళ్ళు. అలా కాదు, గవర్నమెంట్ స్కూల్ మేమేం తక్కువ కాదు, కార్పొరేట్ స్కూల్ కంటే మిన్నగా ఉన్నామని మంచి ఫలితాలు సాధించారు మన ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలు కూడా. దానికి కూడా దాంతోపాటు టీచర్స్కి, ఈ ఫలితాలకు కారకులైన టీచర్స్కి, తల్లిదండ్రులు కూడా నా యొక్క అభినందనలు. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, వల్ల మీరు ఏ విధంగా మీకు ఏదైనా ఉపయోగపడిందా అది? సార్ చాలా యూజ్ అయింది సార్. అది నేను చదువుకుంటున్నప్పుడు రివిజన్ టెస్ట్ కూడా చాలా బాగా యూజ్ అయ్యింది సార్. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథ్ సాగర్ గట్టు ఎట్టకేలకు అభివృద్ధి దిశగా పయనిస్తోంది. స్థానిక ప్రజల చిరకాల కోరిక మేరకు జగన్నాథ్ సాగర్ గట్టును సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి జగన్నాథ్ సాగర్ గట్టు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సుందరీకరణ పనులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ జగన్నాథ్ సాగర్ గట్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రేపటి నుంచే ఈ అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. అది ఇచ్చేయాలి కదా సార్, మన పని మనం తిరుమల మీరు కూడా వస్తారు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఎలక్షన్స్ సడన్ గా 4 నెలలు 3 నెలలు ముందు అంటారు. అప్పటికి నాకు మన డెవలప్మెంట్ మనం చూపించాలి, కనిపించాలి కదా, తప్పులు కాదు. మంచిదే. అనకాపల్లి పట్టణం రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు తెలిపారు. జిల్లా తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు వైకాపా నాయకులకు కనిపించకపోవడం దారుణమన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే రాబోయే ఎన్నికల్లో 11 సీట్లు రాకుండా పోతాయని ఎద్దేవా చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ బాలాజీ, జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, బోలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రీస్టాండ్ వల్ల ఎంత ఉపయోగం సార్. అవును, భవన కార్మికులకి, వాళ్ళకి, మేస్త్రీలకు కానీ సంబంధించి అన్ని కూడా కన్స్ట్రక్షన్ 17 అక్కడ అంటే యాక్చువల్ మీటింగ్ పెట్టారు వాళ్ళకి. దీని గురించి ఏంటంటే మళ్ళీ నేను అక్కడ మా సెక్రటరీ నేను ఆ రోజు మీ తండ్రి చనిపోయిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మిమ్మల్ని ఎవరు కూడా, కుటుంబంలో ఎవరు కూడా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ రోజు మీ తండ్రి పాత్ర తీసుకున్న ఒక తండ్రి వల్లే మీ 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 అమ్మగారికి ఆ రోజు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన అవకాశం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు మీ తండ్రి సమానంలో చూసుకోవాల్సిన పోయి ఆ తండ్రి వయసున్న వ్యక్తిని ఈరోజు నువ్వు నోటుకొచ్చి మాట్లాడుతూ ఉన్నావు. సో అది నీ వ్యక్తిగతంగా వదిలేస్తాం అన్నీ కూడా. సో నువ్వు కూడా మంత్రిగా చేస్తున్నప్పుడు చాలా పరిశ్రమలు తీసుకొచ్చావు. నీ మిస్ అయిన ఇందాక ఏంటి ఆ పరిశ్రమలు అంటే అప్పడాల కంపెనీలు, తాండ్ర కంపెనీలు, కోడిగుడ్ల కంపెనీలు, చేపల మార్కెట్లు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందుకే మీకు అంత మెజార్టీతో ప్రజలు మిమ్మల్ని ఓడించడం జరిగింది.
సో అలానే మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు మీరు వాడుతున్నారు, మీ అబ్బ జాగ్రత్త ఏమన్నా మీ అమ్మగారు మీ నాన్నగారు కొనిసి ఇచ్చారా మీకు ఆ కారు? అది ప్రభుత్వ కారు అండి. ప్రభుత్వంలో ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆ మంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ రిజర్వ్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్లు కేటాయిస్తూ ఉంటారు. మీ తండ్రి సొత్తు నీ సొత్తు కాదు కదా, అది ప్రజల సొత్తు. అది ప్రజల ధనంతో ఉన్న వెహికల్స్ అవి. ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు ఆ వెహికల్స్. సో ఇప్పటికైనా సరే మహిళల విమర్శను తగ్గించుకొని ముందాగా వరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కానీ ఇవన్నీ కూడా మన విశాఖపట్నం ఉన్న అనకాపల్లి కూడా మనం కూడా ఇక్కడ కేంద్రాలు కూడా ఉన్నాయి. మన అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అన్నది ఈరోజు అనకాపల్లి జిల్లాని ప్రప్రదంగా అసలు యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కంటే మన అనకాపల్లి జిల్లా అంత బ్రహ్మాండ అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో మీరు ఏదో తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ప్రజలు చూస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా చూస్తున్నారు. మీరు పేదవాడికి ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఆ రోజు చెప్పారు మా నాయకులందరూ కూడా, పేరు మార్చుకోండి అని చెప్పి మీరు అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టిన అన్నం పెట్టండి అని చెప్తే అది కూడా వారం తరంగా నువ్వు మూసేవు. అవి కూడా మేము తెరిచి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్లు ఇచ్చేసుకొని ఈరోజు రన్ చేయడం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పేదవాడికి కూడా మనం అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఏ రకమైనటువంటి మహిళల విషయంలో ఫ్రీ గ్యాస్ అన్నాం, ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫ్రీ బస్ పెట్టాం, బ్రహ్మాండ మహిళలు ఎంతమంది ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. వికలాంగులు కూడా ఫ్రీ. ఇన్ని రకాలుగా మేము సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో మీరు గత 5 సంవత్సరాల్లో రోడ్డులన్నీ కూడా విపరీతమైనటువంటి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంటే ఈరోజు అవన్నీ మేము పూర్తిగా మీరు అప్పులు పాలు చేసినటువంటి దీన్ని మేము అప్పులు కడుతూ మళ్ళీ సంక్షేమాన్ని అభివృద్ధి కూడా డెవలప్ చేసే పరిస్థితి ఈరోజు మేము తీసుకొస్తే మీరు వారలేక మీరు ఏదో బురద చెల్లే మాటలు ఏదో వ్యక్తిగతంగా మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదు. ఈరోజైనా చెప్తున్నామండి అమర్ గారికి, ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా అవుతుంది. మీరు దావోస్ వెళ్ళారు, దావోస్ వెళ్ళి ఏం మాట్లాడారు? అక్కడ చలేస్తుంది, అక్కడేమో ఇది ఉంది, కోడి గుడ్డేంటి మీరు మాట్లాడి మీ విద్యుత్గా ఆ రోజు ప్రజలు చెప్పారు. దాని తీర్పు కూడా మీకు ఇచ్చారు. మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ తాలూకా రిజల్ట్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు మాట్లాడే విధానం చూస్తే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రజలు గమనించి మిమ్మల్ని ఇంకా చిత్తుగా ఓడించే పరిస్థితి. ఈరోజు నువ్వు చోడవరం వచ్చావు. చోడవరం ప్రజలు అంత అమాయకులు కాదండి. చోడవరం ప్రజలు కూడా చాలా విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తులు. నువ్వేదో ముసుగేసుకొని నేనేదో తప్పుడు మాటలు చెప్తానంటే నమ్మే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. ఇప్పటికైనా మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. కూటమి 2 ఏళ్ల పాలన దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రం అనకాపల్లిలో విజయభేరి మోగించనుంది. కూటమి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ విజయభేరి సభకు ముస్తాబవుతోంది. మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్కి, రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ బత్తల తాతయ్య బాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, కసింకోట మండల టీడీపీ అధ్యక్షుడు గొంతెన శ్రీనివాసరావు, అనకాపల్లి మండలం తెలుగుదేశం అధ్యక్షులు బాబీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ సభ ఏర్పాట్లను పరిశీలించి సభ నిర్వహణపై సమీక్షించారు. విజయభేరిని విజయవంతం చేయాలని జనసేన నేత రామ్కి కోరారు. ఈ కార్యక్రమంలో నీలబాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, ఎంపీటీసీలు, గ్రామ మరియు పట్టణ కూటమి ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రగతి బాటలో ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనకాపల్లిలో 17వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు 2 సంవత్సరాల విజయోత్సవ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాలు ఎంతో ప్రగతి కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమం ఎన్టీఆర్ గ్రౌండ్స్లో నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటలకు ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే పాదయాత్ర ద్వారా మా కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా భారీగా తరలివచ్చి ఇక్కడ నుండి ఎన్టీఆర్ గ్రౌండ్స్ వరకు వెళ్ళి అక్కడ పార్టీ ముఖ్యమైన నాయకులు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, అలాగే అందరి ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి కొంతల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే పేలాగోని సత్యనారాయణ గారు, అలాగే సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో చాలా భారీగా నిర్వహించబడుతుంది.
మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. దీని తాలూకా షెడ్యూల్ అంతా పెద్దలు తాతిబాబు గారు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మీకు అందరికీ వివరిస్తారు. 12/6/26కి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొన్న తిరుపతిలో ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమం కూడా తిరుపతిలో చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ భక్తులు పూజలు గావించారు. జిల్లా చుట్టుపక్కల నుంచి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో వంటలు వండుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య నాడు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారికి వివిధ హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీల నాగశ్రీను, ఆలయ సహ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు సూర్య సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి, ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి, శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, పైడిరాజు, ఎర్రవరపు సంతోషి కుమారి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతోమంది దేశాల నుంచి కూడా విదేశాల నుంచి కూడా భక్తులు అమ్మవారి సన్నిధికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో నేను చేశాను 2010లో. ఆ రోజు కన్నా ఈరోజు విపరీతమైనటువంటి ప్రజల తాలూకా మన్ననలో అమ్మవారు దేవాలయ నిర్మాణం స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి పంతా రామకృష్ణ గారి నేతృత్వంలో 4 నెలల కిందటే కొత్త నూతన టెంపుల్ని ప్రారంభించడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా భక్తులు ఎడతెరపు లేకుండా అమ్మవారి దర్శనంకి వస్తున్నారు. మేము అడుగుతున్న భక్తుల్ని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటంటే బెంగళూరు, చెన్నై, అన్ని ప్రాంతాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ ప్రాబల్యం అంతా కూడా సోషల్ మీడియా, నెక్స్ట్ పత్రిక, నెక్స్ట్ మీడియా సోదరుల సహకారంతో అమ్మవారి వైభవాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఆ తాలూకా అమ్మవారి తాలూకా నిదర్శనాలు తెలుసుకొని భక్తులందరూ ఇంత తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా ఆనందం ఉంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంతా రామకృష్ణ నేతృత్వంలోని అన్ని ఏర్పాట్లు కూడా మేము ఇక్కడ చేస్తున్నాం. ఈ 4 నెలలు బట్టి పండగ వాతావరణం, ఇంకా పండగ అయిపోయినా సరే పండగ వాతావరణం కానీ పండగ వేడి కానీ ఇంకా తగ్గలేదు. అలాగే అమ్మవారి జన్మదినాలు చెంది అమ్మవారు ఉత్తరాంధ్ర ఆరాధ్యంగా కొలవబడుతున్న అమ్మవారు రాష్ట్ర పండుగగా అమ్మవారిని తీర్చిదిద్దారు. నేటిసరికి ఇంకా ఘనంగా అమ్మవారి ఉత్సవాలు ముందు చేయడానికి మాకు ఆ అమ్మవారు శక్తివంతం మాకు శక్తులు ఇస్తారని కూడా ఆ అమ్మవారిని కోరుకుంటూ సాధిస్తున్నాం. అలాగే సినిమా ఫీల్డ్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎన్నాళ్ళ సినిమాలు క్లాప్ కొట్టుకోవడం ఇవన్నీ ఉండి కావు. ఈ మధ్యకాలంలో సినిమాలు నూతన సినిమాలు తీయాలంటే దర్శకులు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ క్లాప్ కొట్టుకొని ఆ సినిమా పేరు మీద పూర్తి చేయించుకొని వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అమ్మవారు ఎవరు ఏ కోరినా తక్షణం తీర్చే తల్లిగా పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మా అభినందన తెలియజేస్తున్నాం. వర్ధమాన్ శ్రీనివాస్ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఇంతకుముందు జాయింట్ వైజాగ్ డిస్ట్రిక్ట్కి జిల్లాధికారిగా పనిచేశాను. అనకాపల్లితో ఎంతో అనుబంధం ఉంది. నౌకాల తల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు అమ్మ అనుగ్రహంతో ఇక్కడ ఉద్యోగంలో ఎంతో విజయవంతంగా పనిచేయగలిగాను. అనకాపల్లి పట్టణంలో స్పెషల్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. అదే తల్లి అనుగ్రహంతో సినిమాల్లో కూడా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా సోదరులు నాయసీను నాకు చాలా మొదటి నుంచి అంటే 25 ఏళ్ళ అనుబంధం. తను చేయబడినంతో నేను 2వ సారి రావడం, ఈరోజు ఇన్వైట్ చేశారు తను నన్ను. అమ్మని దర్శించుకుని అమ్మ అనుగ్రహం పొంది మరింత విజయాలు సాధించాలనే ఉద్దేశంతో అమ్మని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. నూకాలమ్మ తల్లి ఉత్తరాంధ్ర వైపు అంటే ఏ కోరిక కోరినా ఎటువంటి కష్టంలో ఉన్నా కడతీర్చే తల్లి. అమ్మని 100,000 సార్లు దర్శించుకుని మన జీవితాలని ధర్మ మార్గంలో నడిపించుకోవాలని అందరిని నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఉన్నంత వరకు మళ్ళీ అమ్మ దర్శనానికి వస్తూనే ఉంటాను. జై నూకాలమ్మ తల్లి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడి గ్రామానికి చెందిన గుబ్బల వెంకటేశ్వరరావు నివాస గృహంలో త్రాచుపాము హల్చల్ చేసింది. పామును చూసిన కుటుంబ సభ్యులు భయభ్రాంతులు చెందారు. భీమనపల్లి గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పాముకు తాగునీరు అందించారు. అత్యంత చాకచక్యంగా పామును పట్టి డబ్బాలో బంధించారు. పామును పట్టి బంధించడంతో వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గణేష్ వర్మ మాట్లాడుతూ వేసవికాలం ఎండవేడిమికి తట్టుకోలేక పాములు చల్లదనం కోసం తాగునీరు కోసం నివాస గృహాల్లోకి వస్తాయని అన్నారు. అసలు రూమ్ లో బ్యాగ్ లోనా నేను చెప్పి అవతలకి వెళ్ళిపోయింది, లోపల తెరిచేసేదని చెప్తున్నాను కదా. ఉంటే అందులో ఉండాలి, లేకపోతే లేనట్టు దమ్మ డబ్బాలోకి వెళ్ళి పైకి పైకి అసలు రూమ్ లో బ్యాగ్ లోనా నేను చెప్పి అవతలకి వెళ్ళిపోయింది, లోపల తెరిచేసేదని చెప్తున్నాను కదా. ఉంటే అందులో ఉండాలి, లేకపోతే లేనట్టు దమ్మ డబ్బాలోకి వెళ్ళి పైకి పైకి అసలు రూమ్ లో బ్యాగ్ లోనా నేను చెప్పి అవతలకి వెళ్ళిపోయింది, లోపల తెరిచేసేదని చెప్తున్నాను కదా. ఉంటే అందులో ఉండాలి, లేకపోతే లేనట్టు దమ్మ డబ్బాలోకి వెళ్ళి పైకి పైకి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిహెచ్ అగ్రహారాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి. కాకినాడ జిల్లాలో యోగాంధ్ర సందడి, యోగా సాధన చేసిన ఉపాధ్యాయులు. పలాసలో జగన్నాథ సాగర్ కు మహర్దశ, క్షేత్రస్థాయి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శిరీష. కొత్తపేట నియోజకవర్గంలో 39 మంది విద్యార్థులకు IIIT ఛాన్స్, అభినందించిన ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.